నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి, 3 పవర్ 21 ను 5 చేత భాగించినప్పుడు మిగిలే శేషం ఎంత, అంటే రిమైండర్ ఎంత మిగులుతుంది అన్నాడు. సో మామూలుగా చూడండి, సపోజ్ కి 3 పవర్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఎంత, 3 × 3 9. 9ని 5తో భాగిద్దాం ఒకసారి. 5 × 1 = 5, లాస్ట్ 4 మిగిలింది. సో ఇట్లాంటి చిన్న వాటిని చేయొచ్చు. కానీ 3 పవర్ 5, 3 పవర్ 10, 3 పవర్ 20, ఒకవేళ 3 పవర్ 81 కూడా ఇవ్వచ్చు ఫ్యూచర్ లో, చెప్పలేము. ఎలా చేస్తారు అప్పుడు? 3 పవర్ 21 ఇచ్చాడని 3ని 21 టైమ్స్ వేసుకుంటారా? 3 × 3 అలా 21 టైమ్స్ వేసుకుని 3 × 9, 9 × 27, 27 × 81, ఇదంతా చేసుకుంటా పోతే అయిపోతుంది టైం. సో కాబట్టి దీన్ని ఇటువంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా చేయాలి? సో కొన్నిసార్లు ఏమంటాడంటే 3 పవర్ 21 ని సాల్వ్ చేసి ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత అంటాడు. కొన్ని క్వశ్చన్స్ ఏమో 3 పవర్ 21 ని 5తో భాగించగా, లేకపోతే 7తో భాగించగా, లేకపోతే 2 పవర్ 81 ని 7తోనో 8తోనో 5తోనో ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ సైడ్ కి రాసిని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చివరి అంకె సపోజ్ కి 56 హోల్ పవర్ 287 ఉందనుకోండి. సో దీని యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత అంటాడు. అంటే ఏం చేయాలి? 56 ని 287 సార్లు గుణిస్తే ఒకట్ల స్థానంలో ఎంత అంకె వస్తుందో కనుక్కోమంటాడు ఒక్కోసారి. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 గాని, ఒకట్ల స్థానంలో 1 గాని, ఒకట్ల స్థానంలో 5 గాని, ఒకట్ల స్థానంలో 6 గాని ఉంటే పవర్ ఎంతైనా ఉండనివ్వండి, ఒకట్ల స్థానంలో అవే నెంబర్స్ రిపీట్ అవుతాయి. 0, 1, 5, 6 అంటే 56 హోల్ పవర్ 287కి ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ని ఈ లాజిక్ తో ఈజీగా సమాధానం చెప్పేయచ్చు. సో అందుకనే పక్కన రాశాను. సో ఈ ఒకట్ల స్థానం ఇదంతా తర్వాత మోడల్స్ లో చూసుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం ఫస్ట్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏముంది? ఏ పవర్ 3 పవర్ అని ఇచ్చాడు ఇక్కడ. సో 3 ఇదిగోండి ఇక్కడ ఉంది. 3 యొక్క క్లాస్ ఏంది? 4. మీరు ఇవంతా జస్ట్ నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ ఏమి ఇచ్చాడో అది చూసుకోండి. సో ఇక్కడ నేను 3కి క్లాస్ ఏముంది? 4. సో పవర్ ఎంత ఉంది? 21 ఉంది. సో పవర్ ఎంత ఉంది? 21 ఉంది. 21/4 వేస్తున్నాను. 4 ఎందుకు? 3 యొక్క క్లాస్ ఏంది? 4. సో 4 వేస్తున్నాను. 4తో భాగిస్తున్నాను. 4 × 5 = 20. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో రిమైండర్ 1 వచ్చింది కాబట్టి కింద ఎంత ఉంది? దాని పవర్ 1 పెట్టుకుంటాను అంతే. రిమైండర్ ఎంత వస్తే పవర్ అంత పెట్టుకోండి అంతే. సో 3 పవర్ 1 ఎంత? 3. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఇంతే. ఇది 3 వచ్చింది నాకు. దీన్ని ఎంతతో భాగించమన్నాడు? 5తో భాగించమన్నాడు. 3ని 5తో భాగిస్తే ఎంత వస్తుందండి? శేషం 3 వస్తుంది. శేషం ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఎందుకు? 5 కంటే ఎక్కువ లేదు. సపోజ్ కి 6 ఉందనుకోండి, 6/5 అనుకోండి. 5 ఒకట్ల 5 కొట్టేస్తాము, 1 మిగులుతుంది శేషం. అదే విధంగా 3ని 5తో భాగిస్తే అసలు భాగించడమే రాదు, ఎందుకంటే 5 కంటే తక్కువ ఉంది. సో శేషం ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. అయిపోయింది, ఇంతే, సింపుల్. సో మనం ఏం చేసాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. కింద పవర్ ఎంత ఉందో చూసుకున్నాం, కింద మనము ఘాతంలో ఎంత ఉందో చూసుకున్నాము. సో ఇది ఘాతము, దీని యొక్క క్లాస్ ఏంది? 4. సో పవర్ ఎంత ఉందో చూసుకున్నాము, పవర్ ని ఆ క్లాస్ తో మనం భాగించాము, శేషం 1 వచ్చింది. శేషం 1 అనేది పవర్ లో ఉండాలి. కింద ఎంత ఉంది ఘాతము? కింద ఎంత ఉంది మనకి? భూమి 3 ఉంది కాబట్టి కింద 3 వేసుకున్నాను. 3 పవర్ 1 అంటే ఎంత? 3/5 వేసుకున్నాను. ఒకవేళ రేపు పొద్దున్న 3 పవర్ ఇక్కడ శేషం 2 మిగిలింది అనుకోండి, ఏం మిగులుతుంది? 6/5. సో 5 1 పోతుంది, ఎంత మిగులుతుంది శేషం? ఇంకా 5 పోను 1 మిగులుతుంది. సో శేషం ఎంత వస్తుంది అప్పుడు? 1. సో ఈ క్వశ్చన్ లో ఆన్సర్ మాత్రం సి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇంకా చూద్దాము, అయితే మీకు ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 2 పవర్ 25 ను 7తో భాగించినప్పుడు మిగిలే శేషం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఎంత ఉంది? భూమి 2. సో దీని యొక్క క్లాస్ ఎంత? 4. సో పవర్ ఎంత ఉంది? 25/4 వేస్తున్నాను. ఎందుకు by4 ఎందుకు వేసాను? క్లాస్ అనేది 4 కాబట్టి. 25 ఎందుకు వేసాను? పైన పవర్ అనేది 25 ఉంది కాబట్టి. క్యాన్సిల్ చేయండి. 4 5 20, 4 6 24. సో 24కు పోతే 4 6లలో 24కు పోతుంది. సో ఇంకొకటి మిగులుతుంది శేషం. శేషం ఒకటి మిగిలింది కాబట్టి అది పవర్ లో ఉండాలి. కింద ఏముండాలి? ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఉండాలి. సో 2 పవర్ 1 ఎంత? 2. దీన్ని 7తో భాగించండి. భాగించడం పోతుందా? పోదు. సో మిగిలింది ఎంత? 2. శేషం ఎంత? 2. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. ఎంత సింపుల్ గా చేసేయచ్చు చూడండి. ఎటువంటి క్వశ్చన్ అన్నా ఇవ్వండి, సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. రీసెంట్ గా వచ్చిన 2024 లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, 1 2.
సో 2 పవర్ 31 ను 5తో భాగించబడినప్పుడు శేషం ఎంత మిగులుతుంది? సేమ్ భూమి ఎంత ఉంది? 2. సో 2 ఇక్కడ భూమి. సో క్లాస్ ఎంత ఉంది దీనికి? 4. పవర్ ఎంత ఉంది? 31. 31/4. సో 4×8 = 24. సో మిగిలింది ఎంత? 4×8 = 24 పోను శేషం 3 మిగులుతుంది. సో శేషం అనేది ఎప్పుడు పవర్ లో ఉండాలి, కింద ఏముండాలి? 2 ఉండాలి. ఎందుకు? ఇక్కడ కింద 2 ఉంది కాబట్టి. సో 2 పవర్ 3 అంటే ఎంత మనకి? 8. అంతేనా? 2 2 4, 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8. సో 8. దీన్ని దేంతో భాగించమన్నాడు? 5తో భాగించమన్నాడు. 5 1 5, మిగిలింది ఏంది? శేషం 5 పోను. 8లో నుంచి 5 పోతే ఎంత? 3. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 పవర్ 28. భూమి ఎంత ఉంది? 3 ఉంది. సో 3కి క్లాస్ ఎంత? 4. పవర్ ఎంత ఉంది? 28. 28/4. 4 8 4 5 20, 4 6 24, 4 7 28. 4 7s are 28. సో ఇక్కడ ఎంత మిగిలింది? 4 7s are 28 మిగిలింది. సారీ, 4 7s are 28 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు శేషం ఎంత? 0. ఏం మిగలలేదు. సో 0 వచ్చింది కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా శేషం 0 వచ్చినప్పుడు దాని క్లాస్ ఎంత ఉంటే పవర్ లో కూడా అదే పెట్టుకోవాలి. సో పవర్ లో ఎంత పెట్టుకుంటున్నాను? 4. 0 వచ్చినప్పుడు మాత్రమే. ఒకవేళ శేషం 1 లేకపోతే శేషం 2, శేషం 3, శేషం అలా వస్తే ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి. కానీ శేషం ఎప్పుడైతే 0 వస్తుందో, రిమైండర్ 0 వస్తుందో దాని క్లాస్ ఎంత ఉందో అంతే పవర్ లో పెట్టుకోవాలి. కింద ఎంత ఉంది? భూమి 3 పెట్టుకుంటున్నాను. సో 3 పవర్ 4 ఎంత? 3 పవర్ 4 అంటే 81. సో 81 ని దేంతో భాగించమన్నాడు? 7తో భాగించమన్నాడు. 7 1s are 11 మిగులుతుంది. మళ్ళీ 7 1s are. సో రిమైండర్ ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఆప్షన్ బి. సో ఇలా చూడండి, ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈ మోడల్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్ లోనే. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్,
అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి, ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.